రవి సార్ నమస్కారం సార్. నమస్తే కవిత. తెలుగు చలనచిత్రం పాన్ ఇండియా మూవీస్ తీస్తోంది, భారీ బడ్జెట్ మూవీస్ వస్తున్నాయి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తున్నప్పటికి కూడా దశాబ్దాల తరబడి ఒక్క చిన్న వెలితి అయితే కనిపించింది సార్. అది ఆ వెలితి కూడా ఈసారి తిరిగిపోయినట్టు కనిపిస్తోంది. చిన్న వెళితే ఏం కాదు, పెద్ద వెళితే అది. అంటే తెలుగు వాళ్ళకు ముందు నుంచి అది ఒక ఇది ఉంది. ఇప్పుడు మన సాహిత్యంలో కూడా మన కవులు రచయితలు ఇప్పుడు శ్రీశ్రీ అంటే మనం ఊగిపోతాం. కానీ బయట ఇండియా బయట అంటే తెలుగు రాష్ట్రాలు బయట కూడా అంతగా తెలియని పరిస్థితి. అంటే ట్రాన్స్లేషన్ లేకపోవడం వల్ల వీటిని చేయకపోవడం వల్ల సినిమా రంగంలో కూడా ఎన్టీఆర్ మీద తీసిన సినిమాలో చూస్తే ఇందిరాగాంధీ వాళ్ళకి పద్మశ్రీ అవార్డు ఇస్తున్నప్పుడు మీరు మద్రాస్ ఈసాని అడిగినట్టు అప్పుడు నాగేశ్వరరావు గారు ఈయన ఎన్టీఆర్ గారు మేము ఇట్లా ఫార్ సౌత్ నుంచి వస్తామని చెప్పడం ఇవన్నీ మనం చూస్తాం. అలాగే చిరంజీవి కూడా ఎక్కడ చూసినా తెలుగు వాళ్ళకి అసలు ఏమి ఉండట్లేదు, హిందీకి చాలా ఎక్కువగా పెట్టడం, లేకపోతే మహా అయితే తమిళాన్ని మెన్షన్ చేయడం తప్ప ఇంకోటి జరగదు. ఎందుకని ఇట్లాంటి ఒక కొరత కంప్లైంట్ కూడా అది నిజం చెప్పాలంటే. ఇంత పెద్ద రాష్ట్రము దేశంలో అనేక పరిణామాలకు నాంది పలికింది. సినిమా రంగంలో కూడా ఉదాహరణకు ఎన్టీఆర్ లాంటి నటుడు సోషల్ ఫిలిమ్స్లో నాగేశ్వరరావు ఉన్న ఇవి ఇంకెవరు ప్రపంచంలో ఎన్టీఆర్ లాగా ఎస్వీఆర్ లాగా చేసేవాళ్ళు వాటిని చేసింది ఎవరు లేరు. అయినా కానీ ఎప్పుడు అవార్డు రాలేదు ఉత్తమ నటుడు. ఉత్తమ చిత్రాలు చాలా వచ్చాయి. నాగేశ్వరరావు గారిని కూడా ఒకసారి బ్రహ్మానంద రెడ్డి అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు మీరు అవార్డులు తీసుకోవడానికి మా దగ్గర అదేదో గెస్ట్గా కాకుండా కస్టమర్ లాగా మారిపోతున్నారన్నారని ఆయన జోక్ చేసేవాడు. ఇన్ని జరిగాయి, ఇంత కీర్తి ప్రతిష్టలు దాదాసాహెబ్ ఫాల్కే అన్నీ ఉన్నాయి, కానీ ఒక ఉత్తమ నటుడు అంటే బెస్ట్ హీరో అన్న అవార్డు మటుకు రాలేదు. జాతీయ స్థాయిలో ఎందుకు రాలేదు అనేది ఒక పెద్ద కొరత, ఒక పెద్ద లోటు, ఒక పెద్ద ఫిర్యాదు. దాన్ని అల్లువారి అబ్బాయి అర్జున్, అల్లు రామలింగయ్య గారి మనవడు, చిరంజీవి గారి మేనల్లుడు లాంటి వాడు తీర్చేసాడు దాన్ని. అది ఇక్కడ ప్రత్యేకంగా అందరూ చెప్పుకుంటున్న విషయం. అది సంతోషించాల్సింది కూడా. ఎందుకంటే ఈ సంవత్సరమే ఇంచుమించుగా ఆర్ఆర్ఆర్ కొంచెం అటు ఇటుగా ఆర్ఆర్ఆర్కు రావటము, ఆస్కార్లో పాటకు రావటము, ఆ తర్వాత అనేక విధాలుగా వసూళ్ల పరంగా దక్షిణ భారతం బాగా దూసుకుపోవటము, ప్రభాస్ లాంటి వాళ్ళు పాన్ ఇండియా కాకుండా గ్లోబల్ స్టార్స్ లాగా వాళ్ళు రావటము, ఇలాంటి అనేకమైనటువంటి విస్తరణ ప్రపంచవ్యాప్తి సంకేతాలు కనబడుతున్నప్పుడు ఇది కూడా జరిగింది. అందుకనే మరింత సంతోషం వేస్తుంది. ఇంకోటేమో అల్లు అర్జున్ ఓవర్ ఏ పీరియడ్ ఒక 20 ఏళ్ల కాలంలో అతను, మరి ముఖ్యంగా గత 10 ఏళ్లలో అతను ఒక యూత్ ఐకాన్ లాగా మారాడు. ఐకాన్ అని సినిమా కూడా తీస్తున్నారో లేదు నాకు తెలియదు, కానీ ఒక ఐకాన్ స్టార్ లాగా ఒక ఎనర్జెటిక్గా ఉంటాడు. ది బాయ్ నెక్స్ట్ డోర్ అన్నట్టుగా ఉన్నాడు. మరీ ముఖ్యంగా వైకుంఠపురంలో అది అవగానే పుష్ప ఒక రోలో వచ్చి ఇంకా ఆయన చాలా చాలా న్యూ హైట్స్కి తీసుకుపోయాయి. అంటే మిగతా వాళ్ళు రకరకాల కాంబినేషన్స్లో రకరకాల స్టోరీస్ ఇవన్నీ అనేక శ్రమలు పడి చేసిన పని అతను ఒక చేతి మీద సుకుమార్ అతను కలిసి, మిగతా వాళ్ళు లేరని కాదు, బట్ ప్రధానంగా హీరో డైరెక్టర్ అనుకుంటే డైరెక్టర్ కూడా కథకుడు కూడా ఆయన అవుతాడు. కాబట్టి అది ఒక రేర్ ఆఫ్ ది రేరెస్ట్ ఫీట్స్ కింద మనం చెప్పుకోవాల్సి వస్తుంది. సో అల్లు అర్జున్ ఇప్పటికీ అందరూ అభినందించారనుకోండి, మనం కూడా అభినందించడమే కాకుండా ఆనందంలో పాలు పంచుకోవాల్సిన సమయమే ఇది. సో ఎందుకని సార్ ఇట్లా దశాబ్దాల తరబడి ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చింది? ఇంతకుముందు ఎందుకు రాలేదని దానికంటే ఇప్పుడు రావటం ఒకటి సంతోషము. అల్లు అర్జున్ లాంటి అందులో యంగ్ హీరోకు, అప్కమింగ్ హీరోకు, ప్రామిసింగ్ హీరోకు రావటం. మూడోది ఆయనకు దానికి కావాల్సినటువంటి వనరులు, ఇంకా దీన్ని పెంచుకోగలిగినటువంటి ఆ సమర్థత అవన్నీ ఉన్నాయి. అల్లు అరవింద్ లాంటి మంచి వెనక నుంచి అండగా మార్గదర్శకం చేసేవాళ్ళు ఉన్నారు. మెగా ఫ్యామిలీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నంత మాత్రాన ఏమి రావనడానికి ఇప్పటివరకు మనం చూసిన చరిత్ర ఒక నిదర్శనం. కాబట్టి విపరీతమైన హార్డ్ వర్క్, దానికోసం ప్రిపరేషన్, అది డ్యాన్సా, ఫైట్సా, సెంటిమెంట్సా, యాక్షనా, లేకపోతే అన్నిటికీ కూడా సిద్ధపడే ఒక లక్షణమా. అల్లు అర్జున్ దగ్గర ఉన్నటువంటి ముఖ్యంగా దూసుకుపోయేటటువంటి డాషింగ్ నేచర్ ఒకటి. రెండోది ఈజ్. చాలాసార్లు మంచి నటులుగా పేరు మన్నను పొందే వాళ్ళు ఈజ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఆల్రౌండర్స్ అయి ఉండటం కూడా. ఒక రకమైన దాన్ని చాలా తారస్థాయిలో నటించవచ్చు, కానీ ఏ రకమైనదైనా ఈజీగా నటించేసి ఇంకా డ్యాన్స్ నెంబర్లో అతను ఆయన హీ ఎక్సిల్స్ ఎనీబడి. అంత విపరీతంగా అంత ఈజీతో ఇప్పుడు మీరు
అలవైకుంఠపురంలో ఆ సామజ వరగమన కానీ రాములు ఆ పాట కానీ ఇట్లాంటి వాటికి చేసిన తీరు చూస్తే అవన్నీ ట్రెండ్ సెట్టర్స్ అయిపోయినాయి. ఈ పని అంతా కూడా పెద్ద ఆర్భాటము అట్టహాసం లేకుండా సైలెంట్గా చేసుకుంటూ పోవటం ఇక్కడ ఉన్న ఇంకొక పెద్ద విజయ రహస్యం అని చెప్పాలి. సో పుష్పకు తప్పకుండా ఏదో ఒక ఇది లభిస్తుంది అనేది. ఇంకోటి పుష్ప కోసం ఇప్పుడు ఉదాహరణకు పుష్పలో థీమ్ ఏంటి, దానికి అవార్డు ఇవ్వటం, ఇట్లాంటి మాటలు కూడా కొన్ని వచ్చాయి. గతంలో కూడా కొన్ని సినిమాలు వచ్చినప్పుడు ఇప్పుడు నాయకుడిలో కమల్ హాసన్ బాగా నటించాడు, లేకపోతే దీవార్లో అమితాబ్ బచ్చన్ బాగా నటించాడు, ఎన్టీఆర్ గారు కృష్ణ పాత్ర దుర్యోధనుడి పాత్ర వేసిన జనం దుర్యోధనుడిగానే రారాజుగానే ఎక్కువగా కృష్ణుడిగా ఎటు తిరిగి ఆయన ప్రసిద్ధుడే, కానీ దుర్యోధనుడి పాత్రను కూడా ఆయన తన అంతే ఈస్తో చేయడం అనే దాన్ని జనం చూస్తారు కదా. కాబట్టి నెగిటివ్ షేడ్స్ ఉండి లేకపోతే ఒక రగ్డ్ క్యారెక్టర్ను కూడా చాలా ఈస్తో చేయడం అన్నది ఎప్పుడు హీరోలకు అదొక పెద్ద పాజిటివ్ ప్లస్ పాయింట్ అవుతుంది. ప్లస్ డ్యాన్సు ప్లస్ ఇప్పుడు మీరు సెంటిమెంట్స్ ఆయన సినిమాలన్నింటిలో చూస్తే చాలా బలంగా సెంటిమెంట్స్ చెప్పడం. సన్ ఆఫ్ సత్యమూర్తి లాంటి సినిమాలు కనుక మీరు చూస్తే అసలు బయలుదేరటమే అది చాలా కష్టాల్లో పాత్ర బయలుదేరి గట్టెక్కేటటువంటి తీరు ఇవన్నీ అతని యూత్కు బాగా దగ్గరగా చేసాయి. రెండోది బహుముఖమైనటువంటి దీన్ని కూడా వచ్చాయి. అందులో ఇంకొక మాట కదా, ఒక మెగా ఫ్యామిలీలో నుంచి బయలుదేరి అనేక మంది హీరోలు అక్కడ రామ్ చరణ్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఎవరి ప్రత్యేకత వాళ్ళు నిలబెట్టుకోవడం అనేది ఒక పెద్ద ఛాలెంజే. అంటే అది అడ్వాంటేజ్ ఉంది, దాంట్లో కాంపిటీషన్ కూడా ఉంది. అల్లు అరవింద్ ఎక్కడో చెప్పారు, ఇప్పుడు ఉన్న చిన్న పరిశ్రమ అంటే అందులోనే అందరూ పోటీ పడాలి, అందులోనే అందరూ విజయాలు సాధించాలి, అందులోనే అందరు ప్రత్యేకతలు చూపించుకోవాలి, మళ్ళీ బయట నుంచి అంతా మీరేనా అనేటటువంటి ఒక విమర్శ అది ఎలాగో వస్తుంటుంది. సో ఇన్నిటి మధ్యలో అతను కుర్రాడు చాలా బాగా చేస్తాడు, చాలా ఎనర్జెటిక్గా అనిపించుకోవటం అనేది తెలుగు ప్రేక్షకులతో అనిపించుకోవటం కాకుండా పుష్పతో దేశమంతా అనిపించుకోవటం, ఆ తర్వాత ఆ అభినందనలతోనే ఆగకుండా ఈ జ్యూరీ ముందు కూడా అది నెగ్గి ఆయనకు జాతీయ ఉత్తమ అన్నటువంటి అవార్డు రావటం అన్నది నిజంగా ఒక ప్రత్యేకతే. ఇంతకాలం ఎందుకు రాలేదు అని మీరు అడిగే ప్రశ్న అది ఎప్పుడు ఉంది, దానికి చాలా సమాధానాలు కూడా కనిపిస్తాయి మనకు. సో ఇప్పుడు మీరు అన్నారు మన పక్కింటి అబ్బాయి ఉన్నట్టుగా కనిపిస్తాడు అని. హీరో అనగానే ఒక రకమైన ఇమేజ్ ఉంటుంది సార్, లవర్ బాయ్, చాక్లెట్ బాయ్ ఇలాంటి పేర్లన్నీ ఉంటాయి. బట్ పుష్ప సినిమాకి సంబంధించి చూసుకుంటే అల్లు అర్జున్ది అలాంటి క్యారెక్టర్ ఏం కాదు, అసలు మాస్గా ఉన్నాడు. ఆ డైలాగ్ డెలివరీ కావచ్చు, ఆయన యాక్షన్ కావచ్చు, మిగతావన్నీ కూడా వాస్తవంగా ఒక హీరోకు ఉండేటటువంటి మేకప్, దాని పోలిష్ అవేమీ లేని క్యారెక్టర్ అది. సాధారణంగా హీరోలు పెద్దగా వేయడానికి ఇష్టపడింది కూడా. ఇటీవల కాలంలో రంగస్థలంలో రామ్ చరణ్, అవును, దీంట్లో అల్లు అర్జున్, ఇది రెండింటికి దర్శకుడు కూడా ఒకరే. అవును, ఇట్లాంటి పాత్రలు కొన్నే ఉంటాయి. ఎక్కువ భాగం మన హీరోలు చాలా ఇదిగా ఉంటారు. ఆ పాత్రల్లో కూడా ఇప్పుడిప్పుడు మార్పు వస్తుంది, కానీ గతంలో అయితే కనుక ఫ్యాన్స్ బాధపడతారని వీళ్ళు బాధపడిపోయి దాన్ని అవాయిడ్ చేయడం జరిగేది. అట్లా కాకుండా తమిళనాడులో తమిళ సినిమాలో ఉన్నటువంటి ఒక విధమైన క్రూడ్ సోషల్ రియాలిటీ, ఆ తర్వాత డౌన్ ట్రాడన్ సెక్షన్స్ను బాగా ఫోకస్ చేయడం, ప్రొజెక్ట్ చేయడం, ఈ పద్ధతి తీసుకున్నారు. దీనికి తోడు అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ ఎర్రచందనం దాని గురించి చాలా కథలుగా రావటం అది జరిగింది కదా, దాన్ని కూడా దీనికి యాడ్ చేసుకొని ఈ చిత్రం తీశారు. సో ఒక విధంగా ఇది టైం ఫిలిం అని కూడా చెప్పాలి, కాలంతో ముడిపడింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు నా ఫోటో కనపడిందని ఆయనకు మిగతా అల్లు అర్జున్ ఇవన్నీ కూడా పక్కన పెట్టి తన ఫోటో కనపడిందని దాని మీద వైసీపీ వాళ్ళు అని ఆ ఇద్దరు పోటాడుకోవడానికి ప్రపంచంలో ఎన్నో రాజకీయ విషయాలు ఉన్నాయి. ఇందులో కూడా ఎక్సో వైయో దాని గురించి అని ఉంటే కూడా దాన్ని ఆయన స్థాయిలో దాన్ని నిజంగా కన్సిడరేషన్లోకి తీసుకోవాలో అర్థం కాదు, దాన్ని పక్కన పెట్టేద్దాం. మొత్తానికి ఆ టైంతో ముడిపడినటువంటి ఒక సినిమా, దాన్ని చాలా సక్సెస్ఫుల్గా చేసి ఈ అవార్డు కూడా పొందటం, తద్వారా ఆయన ఈరోజు తనిఖీల భరణి ఎక్కడో చెప్పాడు కదా, అల్లు అర్జున్ ఎక్కువ పెట్టి వీళ్ళు ఇంకా తెలుగు వాళ్ళకి చెల్లు, ఇన్ని రోజులు ఫిర్యాదుకు చెల్లు అని ఇట్లా వచ్చే ఒక కపులేట్ ఏదో రాశారు. సో ఆ విధంగా చేశారు. అయితే మనకు ప్రతిసారి మాట్లాడుకున్నప్పుడు అది ఒక్కటి మాత్రం పించింగ్గా అయితే అనిపిస్తుంది కదా. అది నిజమే. ఎప్పుడు దేశంలో ఒక సమగ్ర దృష్టి, సమైక్యత దృష్టి లోపించటము, రెండవది వివిధ ప్రాంతీయ సంస్కృతులు, ప్రాంతీయమే ఉంది మన దేశంలో. తెలుగు దక్షిణాదిన ఉన్న భాషలే చాలా అభివృద్ధి చెందినటువంటివి. ఇక్కడ సినిమా రంగం కూడా ఎంతో అభివృద్ధి చెందింది సౌత్ ఇండియాకి సంబంధించి. తెలుగు వాళ్ళు కూడా నిజంగా చాలా వైవిధ్యభరితమైన పాత్రలు పోషించారు. ఎస్వి రంగారావుకు అప్పుడే జకార్తాలో
నర్తనశాలలో కీచకుడి పాత్రకు అవార్డు వచ్చిందని చెప్పేవాళ్ళు ఆ రోజుల్లోనే. ఇన్ని మల్లీశ్వరి లాంటి దాన్ని ఇప్పటికీ ఒక టెక్స్ట్ బుక్ లాగా గ్లోబల్గా చూస్తారు. ఇవన్నీ ఉన్నా కానీ ఆ నటులకు ఎందుకు అవార్డులు రాలేదు అనేది ఒక పెద్ద ప్రశ్నే. రెండవదేమో అసలు ఉత్తర దక్షిణ, దీంట్లో దక్షిణాన అందులో తమిళానికి ఇస్తే ఇంకా అప్పటికే ఎక్కువ అన్న పరిస్థితి. ఆ తర్వాత 70s నుంచి 70s తర్వాత ఈ మలయాళీ సినిమాలు కొంచెం మార్పు రావటం, ఆ తర్వాత నెక్స్ట్ ఫేజ్లో కన్నడ మార్పు రావటం, దాంతో గత జమానాలో ఎక్కువగా ఈ సమాంతర చిత్రాలకు, ప్యారలల్ ఫిలిమ్స్కు, ఎక్స్పెరిమెంటల్ ఫిలిమ్స్కు అవార్డులు ఎక్కువగా ఇస్తుండే. నాన్ కమర్షియల్ ఆ పేరు కూడా ఉండేది కాదు. సత్యజిత్ రేలు, మృణాల్ సేన్లు, అదూర్ గోపాలకృష్ణన్లు, బాలచందర్లు ఇలాంటి వాళ్ళకి ఎక్కువ అవార్డులు, వాటిలో నటించిన వాళ్ళకి అవి వస్తుండేవి. దాంతో పోలిస్తే తెలుగు సినిమా ఇస్ ఎ టిపికల్ కమర్షియల్ ప్యాక్ అనే ఒపీనియన్ బలంగా ఉంది. అది చాలా వరకు నిజం కూడా. బట్ అయితే బలమైన కథలు ఎన్నో ఉన్నాయి. వాటిని ఎందుకు అలా జరగలేదంటే అనివార్యంగా కొంచెం ఈ ఒక విధమైన చిన్న చూపు, రెండవది రాజకీయం కూడా కారణమేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఏ విధంగా చూసినా ఎన్టీఆర్, నాగేశ్వరరావులతో అంత వైవిధ్యమైన పాత్రలు పోషించని ఎంజీఆర్ వ్యక్తిగా, నాయకుడిగా, ముఖ్యమంత్రిగా గొప్పవాడు కావచ్చు. యాజ్ అన్ యాక్టర్ ఆయన చిన్న ఫ్రేమ్లో నటిస్తూ ఆయనకే 1972లోనే అది కూడా రిక్షాకారన్ సినిమాకి ఇచ్చారు, చాలా పెద్ద అవార్డు. ఆ తర్వాత భారతరత్న కూడా ఇచ్చారు అనుకోండి. అది వీళ్ళలో ఎవరికి ఇవ్వాల వాస్తవం. చాలా కాలం తర్వాత నాగేశ్వరరావు గారికి దాదాసాహెబ్ ఫాల్కే ఇచ్చారు. అంటే ఇది ఎప్పుడు ఇదే, ఆయన ఎక్కడ మొదలైంది ఆయన యాత్ర, అది కూడా వృద్ధులై ఇదైన తర్వాత. కాబట్టి న్యాయం జరగలేదు. న్యాయం ఎందుకు జరిగింది ఏంటి అనేది ఒక విషయం అయితే, దాన్ని ఇప్పుడు అల్లు అర్జున్ రూపంలో అది పూర్తి చేయబడింది అనుకోవాలి. ఇంకోటి అతనితో పాటు 11 అవార్డులు తెలుగు సినిమాలకు రావటం కూడా అరుదైంది. ఎందుకంటే 1-2 వస్తే అవే మనం గొప్పగా చెప్పుకునేవాళ్ళం. తెలుగు వీరలు ఎవరో పాటకు వచ్చింది, లేదా ఫలానా సినిమాకు ఉత్తమ కుటుంబ కథా చిత్రం అని వచ్చింది, ఆరోగ్యకరమైన వినోదం లిస్టులో వచ్చింది. ఇట్లా ఇప్పుడు అలా కాకుండా అటు కొండ పొలం, ఇటు ఉప్పెన వీటన్నిటికీ రావటం. ఉప్పెన కూడా సోషల్ థీమ్ ఉంది. అది చాలా షాకింగ్ పద్ధతిలో ఫ్యూడల్ క్రౌర్యం, సోషల్గా ఆ సెక్షన్స్ ఎలా ప్రవర్తిస్తాయనే దాన్ని చాలా బాగా చూపించారు. దాంట్లో నటించడానికి కూడా చాలా సాహసం కావాలి. అది కూడా ఒక విధంగా ఐ థింక్ సుకుమార్ దానికి కూడా వాళ్ళ అసిస్టెంట్ డైరెక్ట్ చేశారు. సుకుమార్ దాని ఇన్స్పిరేషన్గా నిలబడ్డాడు. సో ఆ సినిమా కానీ కొండ పొలమేమో ఐ థింక్ వెంకటరామరెడ్డి రాసిన అది కథ. అనేక సార్లు మనం చూస్తుంటాం కదా, పులి మనిషి ఎలా వెళ్తారు, లేకపోతే చేపతో మనిషి, ఒక ముసలాడు సముద్రంలో, ఇట్లాంటిదే ఒక కొండ పొలం, అక్కడ ఉన్నటువంటి జంతు జాలం, మృగాలు, వీటి మధ్యలో మనిషిలా నెట్టుకొచ్చాడనే ఒక కథ. అంటే ఇవన్నీ ఎన్విరాన్మెంట్ న్యాచురల్గా వచ్చినటువంటి కథలు, వాటికి అవార్డులు రావటము. RRR కూడా వచ్చింది. ఈజ్ ఏ కంటిన్యూషన్. యాక్చువల్ RRR ఇంకా వాళ్ళ ఆస్కార్ దాకా వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే, ఇక్కడ ఆ సినిమాకి అవార్డు ఇచ్చారు, ప్లస్ ఆ పాట పాడిన కాలభైరవకి ఇచ్చారు కదా, అక్కడ నాటుకి ఇస్తే ఇప్పుడు ప్రేమ్ రక్షిత్ కొరియోగ్రఫీ కూడా వచ్చింది. అది కూడా కొరియోగ్రఫీకి కొంచెం కొత్తగా ఉండింది, అది కూడా దాన్ని కూడా ఇక్కడ కరెక్ట్ చేశారు. మరి ఇదంతా స్క్రీన్ ప్లే చాలా పక్కాగా అక్కడ ఒక చోట లేనిది ఒక చోట భర్తీ అయినట్టుగా కనిపిస్తుంది మనకు. కొమరం భీముడో పాట కూడా ఎక్కువగా అందరూ పాడుకున్నారు కదా, అదేమో డ్యాన్స్ ప్రధానమైంది, ఇదేమో పాట కంటెంట్. సో దీనికి కూడా అవార్డు రమ్మిట. ఇవన్నీ సంతోషించాల్సిన విషయాలు. ఈ స్పిరిట్ కంటిన్యూ చేయాలి. రెండోది వీటన్నిటి నుంచి కూడా మళ్ళీ వీటిలో ఏదో వాళ్ళకు వ్యతిరేకంగా వీళ్ళు, లేకపోతే ఇదేదో కేవలం లాబింగ్, లేకపోతే బదులు డెఫినెట్గా అన్ ఎయిర్ ఆఫ్ పాలిటిక్స్ ఇప్పుడు ఉంది. నిజమే, అది వీళ్ళకేమో అల్లు అర్జున్కి ఏం సంబంధం. ఆయన దేశముద్రు చేసినా, పరుగు చేసినా, సత్యమూర్తి చేసినా, లేకపోతే ఇంకొక అదేది ఇట్లాంటివి రేసు గుర్రం చేసినా, ఆయన తన ఎంటర్టైన్మెంటు, తన సెంటిమెంటు, కమర్షియల్ వాటి గురించి తప్ప వాళ్ళకి పెద్ద రాజకీయాలు ఏమీ అలా జరిగే ప్రక్రియ కాదు ఇది. కానీ మనకు రాజకీయం ఎక్కడ కనిపిస్తుందంటే, కాశ్మీర్ ఫైల్స్కు సమైక్యతా చిత్రం అని ఇవ్వడంలో తప్పకుండా దాని మీద అందరూ విమర్శ చేశారు ఇప్పటికే, అది కనిపిస్తుంది. ఇంకేదైనా అవార్డు ఇస్తే వేరే విషయం, కానీ నేషనల్ ఇంటిగ్రేషన్కు ఈ సినిమా దెబ్బ అని చాలామంది భావించిన సమయంలో విమర్శలు కూడా వచ్చిన సినిమా అది. ఇంటర్నేషనల్గా కూడా కొన్ని దేశాల్లో అసలు దాన్ని వద్దన్న సినిమా అది. అట్లాంటి దాన్ని కూడా దానికి అవార్డు ఇచ్చారు.
ఇప్పుడు న్యాచురల్గా మన దేశంలో ఇప్పుడున్న వాతావరణంలో జై భీమ్కి ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఉప్పెనకు ఏ కారణంతో ఇచ్చారో చూస్తే అట్లాంటి సోషల్ జస్టిస్ అనే ప్లాంక్ తీసుకుంటే మీరు ఈ సినిమా పుష్పలో ప్రధానమైంది స్మగ్లర్లతో పాటు పోలీస్ వ్యవస్థ క్రౌర్యం కూడా. జై భీమ్ కూడా అచ్చమైన అదే థీమే కదా, పౌర హక్కులు, అణగారిన వర్గాలు. దాని మీద తీసి అది కూడా దేశాంతర విజయం సాధించింది. చాలా చాలా సాహసంతో తీసిన సినిమా. కనీసం ఒక అభినందన లాంటిది కూడా దానికి దొరికిన సందర్భం లేదు. జై భీమ్ అని మన భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అని చెప్పి ఆయన పేరు ఆ సినిమాకు కూడా పెట్టుకున్నారు. మరి ఇవన్నీ చూసినప్పుడు తప్పకుండా దాన్ని విస్మరించటం అన్నది ఒక విమర్శ కారణమే అవుతుంది. ఎందుకు విస్మరించారు? నాకు ఒకటైతే కనిపిస్తుంది, అందులో సినిమా పొడవునా ఎర్ర జెండాలు చూపించడం, తర్వాత ఆమె ఏదో పార్టీ సిపిఎం పార్టీకి సంబంధించిన అని చెప్పటం, వాళ్ళ ఆఫీసులు, ఇట్లాంటి బ్యాక్గ్రౌండ్ అది ఏం జరిగిందో అది ఆ డైరెక్టర్ అది తీశాడు. జస్టిస్ చందు చెప్పిన ప్రకారం నిజంగా జరిగిన కథ అది. మరి కాశ్మీర్ ఫైల్స్ నిజమని మనం ఇంత చేయడం నిజమైతే తరచూ ఎమర్జెన్సీని రెఫర్ చేస్తుంటారు వీళ్ళు, మోదీ గారు. మరి ఎమర్జెన్సీ కాలంలో హక్కుల అణచివేత జరిగినప్పుడు జరిగిన ఒక అణగారిన మహిళా పోరాటం అది. మరి అది ఏ విధంగా చూసినా ఇట్ డిజర్వ్స్ రికగ్నిషన్ అండ్ అప్రిసియేషన్. అది జరగలేదు. అది ఒక లోటుగా ఉంటుంది తప్పకుండా. అలియా భట్ ఆర్ఆర్ఆర్లో నటిస్తున్నప్పుడు కూడా చాలామంది చాలా కామెంట్స్ చేశారు, రాదన్నారు. ఆ సినిమా గురించి కూడా అప్పుడు అలాగే అన్నారు. మరి ఆమెకు కూడా ఉత్తమ నటి అవార్డు వచ్చింది. సో ఆమె కూడా చాలా, మనకు కూడా తెలుగు వాళ్ళకు కూడా బాగా తెలుసు కూడా, కాబట్టి మంచి కొత్త విధంగా ఉంది ఈసారి ఈ ఎక్స్పీరియన్స్. సో ఇప్పుడు ది రైజ్ అనేది ఇలా కంటిన్యూ అవుతుంది అని అనుకోవాలి. ది రైజ్ ఆఫ్ అల్లు అర్జున్ విమెస్సే. సో కమింగ్ గ్లోబల్గా ఆ పాట, దానికి సంబంధించిన హైప్ లేకపోతే ఆ ఊపు, దాంట్లో నుంచి ఇప్పుడు అల్లు అర్జున్ది కూడా రావటం ఇది ఒక రీజనబుల్ కంటిన్యూషన్ అనుకోవాలి. తెలుగు సినిమా కమర్షియల్గా నిలదొక్కుంటూనే సోషల్గా కూడా మా రైట్ థీమ్స్తో, పాత్ బ్రేకింగ్ మెసేజెస్తో ముందుకు పోవాలని మనం కోరుకోవాలి. టెక్నాలజీలో కూడా ఇప్పుడు విఎఫ్ఎక్స్కి కూడా అవార్డు వచ్చింది ఈ సినిమాలో. అంటే దట్ షోస్ తెలుగు సినిమా టెక్నాలజికల్గా కూడా ఎట్లా టెక్నికల్గా ఎట్లా అడ్వాన్స్ అవుతూ ఉంది.